హాయ్ ఫ్రెండ్స్, మీకు ఎప్పుడైనా డౌట్ వచ్చిందా? ఇండియాలో ఒకలా కనిపించే ప్రొడక్ట్స్ బయట దేశంలో ఎలా కనిపిస్తాయో? కొన్ని సందర్భాల్లో మీరు గూగుల్లో టైప్ చేసే వర్డ్ ప్రపంచంలో ఎవ్వరు కూడా ఆ వర్డ్ ని టైప్ చేసి ఉంటారనే విషయం మీకు తెలుసా? కేవలం ఒక మనిషి యొక్క ముఖాన్ని చూసే అతను మంచోలా కాదా అనే విషయాన్ని ఇట్టే పసిగట్టేయచ్చు. మరి అది ఎలాగో మీకు తెలుసా? వీడియో చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది. ఏం మాత్రం మిస్ చేయకుండా చివరి వరకు చూడండి. అంతకంటే ముందు మీరు ఇదివరకు ఎప్పుడు చూడలేటువంటి కొన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్స్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియోలో తెలుసుకునే ముందు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇక టాపిక్ లోకి వెళ్దాం. మీతో ఎవరైనా చిన్న విషయాలకి గొడవ పడడం లేదా అలగడం చేస్తున్నారంటే దాని అర్థం వారు చాలా ప్యూర్ హార్ట్ కలిగిన మనుషులని. అంతేకాకుండా సైకలాజికల్లీ ప్రూవ్ అయిన విషయం ఏంటంటే మీరు ఎవరితో అయినా మాట్లాడుతున్నప్పుడు వారు ఎక్కువగా సిగ్గుపడితే వారిని మీరు ఈజీగా ట్రస్ట్ చేయొచ్చు. అంతేకాకుండా వారు చాలా జెన్యున్ గా మరియు ట్రస్ట్ వర్తీగా ఉంటారు. ఒకవేళ మీరు కూడా ఇతరులను మాట్లాడేటప్పుడు బాగా సిగ్గుపడుతున్నట్లు అనిపిస్తే అది అప్పుడు మీరు కూడా చాలా జెన్యున్ వ్యక్తి అని అర్థం. అంతేకాకుండా అలా సిగ్గుపడడం మీకు ఒక సూపర్ పవర్ అని చెప్పొచ్చు. పేషెంట్లను హీల్ చేయడానికి డాక్టర్లు రకరకాల థెరపీని ఉపయోగిస్తూ ఉంటారు. లైక్ కీమోథెరపీ, ఫిజియోథెరపీ ఇలాంటి మెడికేషన్ల ద్వారా డాక్టర్లు పేషెంట్లని క్యూర్ చేస్తూ ఉంటారు. కానీ ఈ ప్రపంచంలో ఒక వ్యక్తి ఉన్నాడు. అతని దగ్గర పేషెంట్లను హీల్ చేయడానికి ఒక టెక్నిక్ ఉంది. అదే క్యాసోథెరపీ. ఆ థెరపీలో భాగంగా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో వాళ్ళు అలా కింద పడుకుంటే వాళ్ళ మొక్కల మీద కూర్చొని ఫాట్ చేస్తూ ఉంటాడు. అంటే జ్వరం వచ్చినప్పుడు దవాకి బదులుగా హవా తీసుకోవడం అంటే ఇదే. రాను ఇలాంటి ఫేక్ డాక్టర్స్ జనాల యొక్క వీక్నెస్ ని గ్రాప్ చేసి కుప్పలు తెప్పలుగా వచ్చేస్తున్నారు. ఒకవేళ ఇలాంటి వాళ్ళు ఊరికొకరు ఉంటే ఊరికి హాస్పిటల్ కాదు గ్యాస్ స్టేషన్లు వస్తాయి. 19th సెంచరీలో ఈజిప్ట్ పిరమిడ్ లో దొరికే మమ్మీలని బయట మార్కెట్ లో ట్రేడ్ చేసి అమ్మేవాళ్ళు. అప్పట్లో అది చాలా కామన్ విషయం. అప్పట్లో పిరమిడ్ లోంచి బయటికి తీసిన మమ్మీల్ని సంతలో కూరగాయలు పేర్చినట్టు పేర్చి అమ్మేసేవాళ్ళు. అంతేకాకుండా జనాలు ఎగబడి మరీ కొనేవారు. కొంతమంది టూరిస్టులు కొనేవాళ్ళు, కొంతమంది మెడికల్ వాల్యూస్ కోసం కొనేవారు, కొంతమంది రీసెర్చ్ చేయడానికి కొనేవారు, కొంతమంది చేతబళ్ళు రిచువల్స్ చేయడానికి ఆ మమ్మీస్ ని కొనేవారు. ఆ సమయంలో పిరమిడ్ లోని మమ్మీల్ని విచ్చలవిడిగా లూటీ చేశారు. అంటే ఇప్పుడు మ్యూజియం లో ఉండే మమ్మీలు ఒకానొక సమయంలో సంత మార్కెట్ లో కూరగాయలు అమ్ముడయ్యేవి. 1987లో ఒక అమెరికన్ ఎయిర్లైన్స్ కేవలం ఒక ఆలివ్ ని తీసేయడం వల్ల $72,000 ని సేవ్ చేసింది. అది ఎలా అంటే ఆ ఎయిర్లైన్స్ లో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించే ప్రయాణికులకు ఇచ్చే మీల్ లో ఒక ఎక్స్ట్రా ఆలివ్ ని కలిపిచ్చేవారు. ఆలివ్ అనేది ఒక ఫ్రూట్, అది కూడా చాలా ఖరీదైన ఫ్రూట్. అయితే ఆ ఎయిర్లైన్ యొక్క ఫుడ్ అకౌంటెంట్ కి ఒక ఐడియా వచ్చింది. ఆ ఎయిర్లైన్ లో ఫస్ట్ క్లాస్ లో ప్రయాణించే ప్రయాణికుల యొక్క మీల్ లో ఒక్క ఆలివ్ ని కనుక తీసేస్తే డబ్బులు ఎంతవరకు సేవ్ చేయొచ్చో ఆలోచించాడు. అలా చేయడానికి ముఖ్య కారణం ఏంటంటే ఆ టైంలో ఫ్లైట్ యొక్క ప్రైసెస్ బాగా పడిపోయాయి. ఫ్లైట్ల రేట్లు పెంచితే ప్యాసింజర్ లెవెల్ ఎక్కరు, వేరే ఎయిర్లైన్స్ ని చూసుకుంటారు. దాన్ని దృష్టిలో పెట్టుకునే మనీ ఇంకోలా సేవ్ చేద్దామని ఆ మీల్ నుంచి ఒక ఆలివ్ ని తీసేశాడు. దానివల్ల $72,000 ఆ ఎయిర్లైన్ కి సేవ్ అయ్యాయి. స్వీడన్ దేశం యుద్ధ రంగంలో ఇప్పుడు అన్ని దేశాల కంటే ముందుంది. ఆ దేశంలోని సోల్జర్ ఒక్క బటన్ నొక్కితే దాదాపు 100 డ్రోన్లను కంట్రోల్ చేయగలడు. అంటే ఆ దేశంలో గనక ఎయిర్ స్ట్రైక్ జరిగితే ఒకే ఒక సోల్జర్ ఆ ఎయిర్ స్ట్రైక్ మొత్తం మేనేజ్ చేయగలడు. లైక్ ఒక గేమర్ తన ఫోన్ లో RTS గేమ్ ఆడుతూ ఎలా ఎంజాయ్ చేస్తాడో అలా ఎంజాయ్ చేస్తూ ఒక యుద్ధాన్ని కంప్లీట్ చేయగలుగుతాడు. ఇది స్పెయిన్ దేశం యొక్క నెక్స్ట్ లెవెల్ వార్ యొక్క ఫ్యూచర్. AI పవర్ డ్రోన్స్. బ్యాటిల్ ఫీల్డ్ లో ఈ AI డ్రోన్స్ స్పైలా పనిచేస్తాయి. కదలికల్ని ట్రాక్ చేసి కమాండ్స్ ని వాటంతట అవే ఎగ్జిక్యూట్ చేస్తాయి. అది కూడా ఎటువంటి హ్యూమన్ పర్మిషన్ లేకుండా అవే డిసైడ్ చేసుకుంటాయి. ఇప్పుడు శత్రువులు సోల్జర్స్ తో కాదు, అలా గాల్లో ఎగిరే రోబోట్స్ తో ఫైట్ చేస్తారు. ఈ సంవత్సరం 2025 కల్లా ఈ ప్రాజెక్ట్ కంప్లీట్ అవ్వనుంది. ఒకవేళ ఇది గనక సక్సెస్ అవుతే ఇక యుద్ధ రంగం యొక్క ల్యాండ్స్కేప్ మారిపోబోతుంది. రెండో ప్రపంచ యుద్ధ సమయంలో హిట్లర్ మరియు నాజీలు $4 బిలియన్ గోల్డ్ ని లూటీ చేశారు. అలా లూటీ చేసిన బంగారాన్ని ఒక సీక్రెట్ ప్లేస్ లో దాచారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఇప్పటి వరకు ఎవరు నాజీలు దాచిపెట్టిన బంగారాన్ని కనుక్కోలేకపోయారు. ఈ నిధి ఇప్పుడు ట్రెజర్ హంటర్స్ కి ఒక పెద్ద ఛాలెంజ్ గా మిగిలింది. ఆ నిధిని ఎలాగైనా బయటకు తీయాలని చాలా మంది ట్రెజర్ హంటర్స్ అడ్వాన్స్డ్ టెక్నాలజీని ఉపయోగిస్తున్నారు. కానీ ఇప్పటి వరకు ఆ నిధి యొక్క ఆచూకీ దొరకలేదు. కానీ లూటీ చేసిన బంగారాన్ని మాత్రం ఖచ్చితంగా ఒక చోట భద్రపరిచారు. కానీ కొన్ని కాన్స్పిరసీ థియరీస్ వినబడుతున్నాయి. అవేంటంటే ఆ నిధి జర్మనీలోని కొన్ని సీక్రెట్ టనల్స్ లో భద్రపరచబడ్డాయి అని చెప్తూ ఉంటారు. మరి కొంతమంది పోలాండ్ మరియు ఆస్ట్రియాలో కొన్ని సీక్రెట్ ప్లేసెస్ లో ఆ నిధి ఇప్పటికీ సీక్రెట్ గా దాచిపెట్టబడిందని చెప్తారు. కానీ ఇందులో నిజం ఎంతవరకు ఉందో ఎవరికి తెలియదు. ఒకప్పుడు 16 ఏళ్ళకి పెళ్లి చేసుకుంటే 60 ఏళ్ళ వరకు కలిసి ఉండేవారు. కానీ ఇప్పుడు 20 ఏళ్ళకి ప్రేమించి పెళ్లి చేసుకుని 25 ఏళ్ళకి విడాకులు ఇచ్చేస్తున్నారు. చిన్న రీజన్స్ కి భార్యాభర్తలు విడాకులు తీసేసుకుంటున్నారు. కూరలో ఉప్పు తక్కువ వేసిన విడాకులు, వాకిట్లో ముగ్గైపోయిన విడాకులు, తలకు రాసుకున్న కొబ్బరి నూనె డబ్బా ఇంట్లో లేకపోయినా విడాకులకు వెళ్ళిపోతున్నారు. దాని కారణంగా విడాకుల రేట్ అనేది బాగా పెరుగుతుంది. కానీ
28 నుంచి 32 మధ్యలో ఎవరైతే పెళ్లి చేసుకుంటారో వాళ్ళ విడాకుల యొక్క రేటు కొంచెం తక్కువగా ఉంటుంది. ఆ విషయం నేను చెప్పట్లేదు, అనేక రీసెర్చ్ లో తేలింది. 28 నుంచి 32 ఏళ్ల మధ్యన పెళ్లి చేసుకుంటే వాళ్ళు ఎమోషనల్లీ చాలా మెచ్యూర్ గా ఉంటారు. చిన్న చిన్న విషయాలకి డివోర్సుల దాకా వెళ్లే అంత సీన్ వాళ్ళ దగ్గర ఉండదు. అంతేకాకుండా వారు ఫైనాన్షియల్ గా స్టేబుల్ గా కూడా ఉంటారు. ఒకరికొకరి డిసిజన్స్ ఇంపల్సివ్ గా కూడా మార్చుకోరు. తక్కువ వయసులో పెళ్లి చేసుకున్న వారిలో ఎక్కువగా విడాకుల రేట్ ఎందుకుందంటే వాళ్ళు అంత మెచ్యూర్డ్ గా ఉండరు. అంతేకాకుండా వాళ్ళ జీవితాన్ని కూడా సరిగ్గా చూసి ఉండరు. ఒక చిన్న ప్రాబ్లం వచ్చినా గానీ దాన్ని ప్రొలాంగ్ చేసుకొని విడాకుల వరకు వెళ్ళిపోతారు. అలాగే 45 నుండి 60లో పెళ్లి చేసుకునే వారు ఎలా ఉంటారంటే వారు తమ సొంత జీవితాలకి అలవాటు పడి ఉంటారు. వారు తమ యొక్క ఇండిపెండెంట్ లైఫ్, పర్సనల్ హ్యాబిట్స్ లో ఎంతలా సెట్ అవుతారంటే ఇతరులు వాళ్ళ యొక్క పర్సనల్ లైఫ్ లో వేలు పెడితే వారు దానికి చాలా రియాక్ట్ అవుతారు. అంటే తెలుగులో పచ్చిగా చెప్పాలంటే చాదస్తం ఎక్కువగా ఉంటుంది. ఆ చాదస్తం వల్ల కూడా విడాకులు తీసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. కాబట్టి విడాకులు తీసుకోకుండా మెచ్యూర్డ్గా ఒక న్యూ లైఫ్ని స్టార్ట్ చేయాలంటే 28 నుండి 32 ఏళ్ల మధ్యలో పెళ్లి చేసుకుంటే బెటర్. ఎందుకంటే ఆ ఏజ్ లైఫ్ ఒక బ్యాలెన్స్డ్గా వెళ్తుంది. అంతేకాకుండా రెస్పాన్సిబిలిటీస్ అనేవి వారిని ప్రతి నిమిషం వెంటాడుతూ ఉంటాయి. దానివల్ల వారు ప్రతి విషయంలో ఫ్యామిలీకి ఇంపార్టెన్స్ ఇస్తూ రెస్పాన్సిబుల్గా ఉంటారు. అలాగే తమ యొక్క ఇండివిజువాలిటీని కూడా లూజ్ చేసుకోవడానికి వారు ఇష్టపడరు. అది ఒక సక్సెస్ఫుల్ మ్యారేజ్ లైఫ్కి ఎంతో ఇంపార్టెంట్. చిన్నప్పుడు బళ్ళలో రాసుకునే స్ప్రింగ్ పెన్నుల నుండి పెద్దయ్యాక బైక్ స్టాండ్కు ఉండే స్ప్రింగుల వరకు చిన్నప్పటి నుంచి ఆ స్ప్రింగులను చూస్తున్నాం. అసలు ఆ స్ప్రింగులు ఎలా తయారవుతాయో అనే డౌట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? అయితే ఒక్కసారి ఇక్కడ కనపడుతున్న వీడియోని చూడండి. స్ప్రింగులు తయారు చేయడానికి ఒక స్పెషల్ మిషన్ అనేది ఉంటుంది. అందులోంచి స్టీల్ వైర్ బయటికి రాగానే దాన్ని ఒక కాయిల్ షేప్ లో తిప్పేస్తూ ఉంటుంది. అప్పుడు ఆ వైర్ ఆటోమేటిక్ గా ఆ కాయిల్ షేప్ లోకి మారిపోతుంది. 1961లో తీయబడిన ఈ ఫోటోని చూస్తే మీకు ఏమనిపిస్తుంది? ఏంటి ఇంతమంది తమ యొక్క పెంపుడు పిల్లల్ని పట్టుకుని లైన్ లో ఎందుకు నుంచున్నారు? మనుషులకి రేషన్ షాప్ లో బియ్యం ఇచ్చినట్టు పిల్లలకి రేషన్ షాప్ లో పాలు పోస్తున్నారా అనే డౌట్ రావచ్చు. అలాగే కొంతమంది ఇక్కడ మన పెట్ షో జరుగుతుందా అనే డౌట్ కూడా రావచ్చు. కానీ నిజానికి వీళ్ళందరూ తమ పిల్లల్ని తీసుకొచ్చింది ఒక హాలీవుడ్ హారర్ మూవీలో ఒక పిల్లి యొక్క క్యారెక్టర్ కావాలి. దానికోసం తమ వద్ద ఉన్న పిల్లులు అన్నిటిని ఆ హాలీవుడ్ మూవీకి ఆడిషన్ కి తీసుకొచ్చారు. ఆ సినిమా యొక్క డైరెక్టర్ ఎంత పర్ఫెక్ట్ గా ఉన్నాడంటే అతనికి ఆ సినిమాలో మొత్తం పర్ఫెక్ట్ గానే ఉండాలి. హీరో హీరోయిన్ తో పాటు వాళ్ళు పెంచుకునే పిల్లి కూడా పర్ఫెక్ట్ గా ఉండాలి. అంతేకాకుండా అతను తీయబోయేది ఒక హారర్ మూవీ తీయాలంటే ఒక నల్ల భయంకరమైన పిల్లి కావాలి. అందుకోసమే పేపర్లో యాడ్ ఇస్తే తమ యొక్క నల్ల పిల్లులను తీసుకొని అంతమంది వచ్చారు. ఎందుకంటే ఆ కాలంలో నల్ల పిల్లులు అనేవి మిస్టరీ మరియు సూపర్స్టిషన్ కి గుర్తుగా చూసేవారు. అందుకే మన పెద్దలు అంటూ ఉంటారు, బయటికి వెళ్ళేటప్పుడు చిన్న పిల్లలు ఎదురైనా పర్లేదు కానీ నల్ల పిల్లి మాత్రం ఎదురవకూడదని. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక్కడ కనపడుతున్న వ్యక్తి సాధారణంగా బీచ్లో బెలూన్స్ అమ్ముతున్నాడు. కానీ అతను అమ్మడానికి కట్టిన బెలూన్స్ ఎన్ని ఉన్నాయంటే దాదాపు కొన్ని వేలకు పైగా ఉన్నాయి. ఆ బీచ్ మొత్తం అతని యొక్క బెలూన్స్తో నిండిపోయాయి. దాదాపు కొన్ని వేల బెలూన్లు ఒక కర్ర కట్టి అలా గాల్లో ఎగరేస్తూ ఉన్నాడు. అందరూ బీచ్కి ఎంజాయ్ చేయడానికి వస్తే ఈ భయ్య మాత్రం గ్రావిటీని ఛాలెంజ్ చేయడానికి బీచ్కి వచ్చాడు. ఈ ప్రపంచంలో ఉన్న అన్ని ప్రొఫెషన్స్ కన్నా సర్జన్స్ యొక్క పని చాలా కష్టతరమైనది. ఇక్కడ కనపడుతున్న వీడియోని చూడండి. ఈ వీడియోలో సర్జన్స్ తమ ఇన్స్ట్రుమెంట్స్ తో కంట్రోల్ చేయడానికి ప్రాక్టీస్ చేస్తున్నారు. అలా చేయడం అంతకంటే కష్టం. ఎందుకంటే సర్జన్స్ ఆపరేషన్ చేసేటప్పుడు చాలా పర్ఫెక్ట్ గా ఇన్స్ట్రుమెంట్స్ ని యూజ్ చేయాలి. ఆ ఇన్స్ట్రుమెంట్స్ ని బాడీ ఆర్గన్స్ లో గుచ్చేటప్పుడు ఎక్కడ పడితే అక్కడ గుచ్చకూడదు. వారు అనుకున్న ఎగ్జాక్ట్ ప్లేస్ లోనే దాన్ని గుచ్చాల్సి ఉంటుంది. అందుకోసమే సర్జన్స్ ఈ విధంగా ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. ఇండియాలో ఉండే సాఫ్ట్వేర్ కంపెనీలు తమ యొక్క ఎంప్లాయీస్ కి వారానికి 90 గంటలు పనిచేయాలని ఆదేశిస్తూ ఉంటాయి. ఎందుకంటే సాఫ్ట్వేర్ కంపెనీలు తమ యొక్క టార్గెట్స్ని కంప్లీట్ చేయాలంటే ఎంప్లాయీస్ అన్ని ఎక్కువ గంటలు పనిచేయాల్సి ఉంటుంది. ఒక సాధారణ సాఫ్ట్వేర్ ఇంజనీర్ ప్రతి వారానికి 90 గంటలు పనిచేస్తే కానీ ఆ కంపెనీ ఆ ఎంప్లాయీ యొక్క శాలరీని తీసి కంపెనీ ప్రాఫిట్లోకి వెళ్ళలేదు. ఇండియాలోనే ఇలా ఉంటే చైనాలోని ఒక క్రేన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ తమ యొక్క ఎంప్లాయీస్ మీద డబ్బును దోచుకుంటుంది. చైనాలో హినాన్ మైనింగ్ క్రేన్ అనే ఒక కంపెనీ ఉంది. ఆ కంపెనీ తమ యొక్క ఎంప్లాయీస్ కి ఈ సంవత్సరం ఒక యూనిక్ వేలో బోనస్ ఇవ్వాలనుకుంది. ఎంప్లాయీస్ అందరినీ ఒక పెద్ద ఫంక్షన్ కి పిలిచి ఆ మధ్యలో ఒక పెద్ద టేబుల్ వేసి దాన్ని నిండగా డబ్బులు వేశారు. అప్పుడు ఆ కంపెనీ ఎంప్లాయీస్ కి ఏమని చెప్పిందంటే, మీ చేతికి ఎంత డబ్బు అందితే అంత డబ్బు తీసుకోండి, ఆ డబ్బు మొత్తం మీకే అని చెప్పింది. కానీ ఆ బోనస్ తీసుకున్న తర్వాత ఒక్కరోజు మారినా గానీ మీ జీతాలు సగం కట్ అయిపోతాయని ఒక షరతును విధించింది. దానివల్ల బోనస్ తీసుకున్న ప్రతి ఒక్కరూ రెగ్యులర్ గా పనులకు రావడం మొదలు పెట్టారు. ఒక్కసారి ఊహించుకోండి, మీ కంపెనీ కూడా అలా టేబుల్ మీద డబ్బు పడేసి మీ బోనస్ మీ చేతికి ఎంత అందితే అంత తీసుకోండి అంటే మీరు ఎంతవరకు డబ్బుల్ని కలెక్ట్ చేసుకోగలుగుతారు? మీ అభిప్రాయాన్ని కమెంట్ రూపంలో తెలియచేయండి. నేనైతే 2-3 గౌన్ సంచులను పట్టుకెళ్ళిపోతా. ప్రతిరోజు గూగుల్లో సెర్చ్ చేసే కీవర్డ్స్ లో 60 నుంచి 20% ఎలా ఉంటాయంటే అలాంటి కీవర్డ్స్ ఎప్పుడు ఎవరు గూగుల్లో టైప్ చేసి ఉండని కీవర్డ్స్
టైప్ చేస్తారు. అంటే ప్రజల్లో రోజు కొత్త ప్రశ్నలు ఏవైతే వస్తున్నాయో అవి గూగుల్లో టైప్ చేస్తూ వెళ్తున్నారు. అప్పుడు ఆ విషయాలు కూడా గూగుల్ కి కొత్తగా అనిపిస్తాయి. లైక్ కొంతమంది ఇంటి మీద యూఎఫ్ఓని ఎలా నిర్మించాలి, కొంతమందికి మా ఇంట్లో ఉన్న కుక్కకి హిందీ ఎలా నేర్పించాలి, లాంటి కొత్త ప్రశ్నలు గూగుల్ ని అడుగుతున్నారు. ఈ ప్రపంచంలో ఉన్న నాలెడ్జ్ మొత్తం గూగుల్లో ఉంది, కానీ ప్రతిరోజు జనాలు అడిగే వింత ప్రశ్నలకు కూడా ఆ గూగుల్ సమాధానం చెప్పలేకపోతుంది. దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు ప్రతిరోజు మనుషుల యొక్క మెదడులో ఎటువంటి వింతైన ప్రశ్నలు వస్తున్నాయో. ఇండియన్ ప్రొడక్ట్స్ బయట దేశంలోకి వెళ్ళినప్పుడు అవి ఎలా కనిపిస్తాయి? ఏముంది, అదే ప్యాకేజింగ్ ఉంటుంది, కానీ లొకేషనే మారుతుంది అని అనుకుంటే మీరు ఖచ్చితంగా మీ లెఫ్ట్ లెగ్ పప్పులో వేసినట్లే. కానీ రియాలిటీలో అలా అస్సలు ఉండదు. ఇండియాలో మ్యాగీలు ఎల్లో ప్యాకెట్లో వస్తాయి, కానీ స్విట్జర్లాండ్లో మ్యాగీ మ్యాజిక్ ఏషియా నూడిల్స్ కప్ చాలా పాపులర్. స్విట్జర్లాండ్ మొత్తం ఎంతో ఇష్టంగా ఆ మ్యాగీ కప్పులను తింటారు. అవి బ్లాక్, ఎల్లో మరియు రెడ్ ప్యాకేజింగ్ లో ఉంటాయి. ఇండియన్ మ్యాగీలో స్పైసీ ఎక్కువగా ఉండి మసాలాలు కూడా ఎక్కువగా ఉంటాయి, కానీ స్విట్జర్లాండ్ యొక్క నూడిల్స్ ఫ్లేవర్ చాలా మైల్డ్ గా సప్పగా ఉంటాయి. ఎందుకంటే వాళ్ళు కారాలు ఎక్కువగా తినరు. వాళ్ళు దాంట్లో సోయా సాస్ మరియు టెరియా యొక్క ఫ్లేవర్స్ ఎక్కువగా తింటారు. అలాగే అక్కడ మ్యాగీ క్యూబ్స్ కూడా దొరుకుతాయి. ఇండియాలో మ్యాగీ అంటే మనకి నూడిల్సే గుర్తొస్తాయి, కానీ స్విట్జర్లాండ్ లో మ్యాగీ అంటే ప్యాకింగ్ క్యూబ్స్ కూడా గుర్తొస్తాయి. ఆ క్యూబ్స్ నీళ్ళలో వేస్తే సూప్ లాగా మారిపోతాయి. అలాగే కూరలో గ్రేవీ తక్కువైనప్పుడు ఈ క్యూబ్స్ వేసి దాన్ని మేనేజ్ చేస్తారు. స్విట్జర్లాండ్ లో దొరికే మ్యాగీ ప్యాకెట్ల యొక్క ప్యాకేజింగ్ చాలా ప్రీమియం గా ఉంటాయి కంపేర్ టు ఇండియాతో పోలిస్తే. ఎందుకంటే మ్యాగీ ఇండియాలోనే తయారవుతుంది, కానీ బయట దేశానికి వెళ్తే మ్యాగీ అనేది ఇంపోర్టెడ్ ప్రోడక్ట్. ఇండియాలో మ్యాగీ ప్యాకెట్ ని ఇలా చింపితే చిరిగిపోద్ది, కానీ స్విట్జర్లాండ్ దేశంలో మ్యాగీ ప్యాకేజింగ్ చాలా ప్రీమియం గా ఉంటుంది. ఇండియాలో లేస్ బాగా తింటారు. లేస్లో మసాలా మ్యాజిక్, స్పానిష్ టొమాటో ఫ్లేవర్లు కూడా చాలా ఇష్టంగా తింటారు. కానీ చైనా దేశం యొక్క లేస్లో ఎక్కువగా క్యూకుంబర్ ఫ్లేవర్, బ్లూబెర్రీ ఫ్లేవర్ ని తింటారు. ఎందుకంటే చైనా వాళ్ళు హెల్దీ ఫ్లేవర్స్ ని ప్రిఫర్ చేస్తారు. ఇండియాలో డైరీ మిల్క్ చాలా స్వీట్ గా ఉంటుంది, కానీ యూకేలో దొరికే డైరీ మిల్క్ లో చాలా క్రీమీగా మరియు తక్కువ స్వీట్ ని కలిగి ఉంటాయి. ఎందుకంటే అక్కడ వేరే రకమైన మిల్క్ మరియు చాక్లెట్ ప్రాసెసింగ్ యూనిట్ లో చేంజెస్ ఉంటాయి. ఇండియాలో ఫ్రూటీలు చిన్న టెట్రా ప్యాకెట్లోనే ఫేమస్గా ఉంటాయి. ఎందుకంటే ఫ్రూటీలు పెద్ద లీటర్లో ఎవరు తాగరు. 5 రూపాయలు 10 రూపాయల టెట్రా ప్యాకులనే తాగడానికి ఎక్కువగా ఇష్టపడతారు. కానీ యూఎస్ఏలో ఫ్రూటీలు గ్లాస్ బాటిల్స్లో దొరుకుతాయి. యూఎస్ఏలో ఫ్రూటీ ఒక ప్రీమియం డ్రింక్. అంతేకాకుండా అక్కడ ఫ్రూటీ బ్రాండింగ్ కూడా చాలా క్లాసీగా ఉంటాయి. అలాగే పార్లేజీని చూసుకున్నట్లయితే పార్లేజీ ఇండియా కంపెనీ. ఇండియాలో పార్లేజీ బిస్కెట్లు ఒక నార్మల్ బడ్జెట్ ప్యాకేజింగ్ లోనే ఉంటాయి, కానీ దుబాయ్, కెనడా గనక మీరు వెళ్తే అక్కడ పార్లేజీ బిస్కెట్లు చాలా ప్రీమియం ప్యాకేజింగ్ లో ఉంటాయి. అలాగే ప్రైస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇండియాలో థమ్స్ అప్ చాలా స్ట్రాంగ్, పంచి, ఫిజీ టేస్ట్ లో ఉంటుంది, కానీ యూఎస్, యూకేలో థమ్స్ అప్ యొక్క టేస్ట్ చాలా మైల్డ్ గా మరియు లెస్ ఫిజీని కలిగి ఉంటాయి. ఎందుకంటే అక్కడ ఉండే ప్రజలు అంత స్ట్రాంగ్ సోడాని ప్రిఫర్ చేయరు. ఇండియాలో అమూల్ బటర్ యొక్క టేస్ట్ సాల్టీ మరియు స్ట్రాంగ్ గా ఉంటాయి, కానీ అదే అమూల్ చీజ్ యూరోపియన్, అమెరికన్ మార్కెట్స్ లో తక్కువ సాల్టీగా మరియు క్రీమీగా ఉంటాయి. ఎందుకంటే అక్కడి వారు క్రీమీ ఫ్లేవర్స్ ని ఎక్కువగా ఇష్టపడతారు. ఇండియాలో మాజా ఎండాకాలంలో ఒక క్యాజువల్ డ్రింక్ లానే మనం చూస్తాం, కానీ జర్మనీ, యుఏఈ గనక మీరు వెళ్ళినట్లయితే అక్కడ మాజా యొక్క బ్రాండింగ్ మరియు ప్యాకేజింగ్ చూస్తే మేము మత్తి పోవాల్సిందే. మాజా కూడా నెక్టర్ లాగా థిక్గా ఉంటుంది. అంతేకాకుండా దాని టేస్ట్ కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. దానితో సమానంగానే దాని ప్రైస్ కూడా ఉంటుంది. మీలో ఎంతమంది లైబాయ్ సబ్బులు వాడారు? ఒకవేళ వాడితే ఆ సబ్బు వెనక భాగంలో కొన్ని హోల్స్ ఉంటాయి. దాన్ని మీరు ఎప్పుడైనా గమనించారా? లైబాయ్ సోప్ వెనకాల ఆ హోల్స్ డిజైన్ కోసం పెట్టారా, లేకపోతే దాని వెనక కూడా ఏదైనా రీజన్ ఉందా? నిజం చెప్పాలంటే డిజైన్ కోసం అయితే కాదు, కానీ దాని వెనుకున్న మెయిన్ రీజన్ గ్రిప్. ఎప్పుడైతే చెయ్యి తడిగా ఉంటుందో సబ్బు అనేది చేతిలోంచి జారిపోతుంటుంది. అలా జారిపోకుండా ఉండడానికి గ్రిప్ కోసం లైబాయ్ సబ్బు వెనకాల అలా హోల్స్ ఉంటాయి. సెకండ్ రీజన్ ఏంటంటే ఎప్పుడైనా సబ్బు తడిగా ఉన్నప్పుడు అది తొందరగా నానిపోతుంది, కానీ సబ్బుకి అలా హోల్స్ ఉండడం వల్ల సబ్బు మీద స్టోర్ అయి ఉన్న వాటర్ డ్రైన్ అయిపోతాయి. దానివల్ల సబ్బు డ్రైగా ఉండి ఎక్కువ కాలం వస్తుంది. మరొక రీజన్ ఏంటంటే బ్రాండింగ్. ఈ డిజైన్ వల్లనే లైబాయ్ సబ్బు ఇతర సబ్బుల నుండి డిఫరెంట్ గా కనిపిస్తుంది. ఈ ఫ్యాక్ట్ విన్న తర్వాత ఈసారి మీరు ఎప్పుడైనా లైబాయ్ సబ్బు కొన్నప్పుడు ఖచ్చితంగా సబ్బుని వెనక్కి తిప్పి చూస్తారు. ఫ్రూట్స్ లోనే ఎక్కువగా ఫ్యాట్ ఉండే ఫ్రూట్ ఏంటో మీకు తెలుసా? అదే అవకాడో. ఒక 100 గ్రాముల అవకాడో ఫ్రూట్ లో 17 గ్రాముల ఫ్యాట్ ఉంటుంది. అలాగే ఫ్రూట్ విత్ లీస్ట్ ఫ్యాట్ తక్కువగా ఉండే ఫ్రూట్ ఏదంటే వాటర్ మిలాన్. 100 గ్రాముల వాటర్ మిలాన్ లో 0.2% ఫ్యాట్ మాత్రమే ఉంటుంది. అలాగే షుగర్ ఎక్కువగా ఉండే ఫ్రూట్ ఏంటంటే ఫిగ్స్, అంటే అంజీర పళ్ళు. ప్రతి 100 గ్రాముల అంజీర పళ్ళల్లో 18 గ్రామ్స్ ఆఫ్ షుగర్ ఉంటుంది. అలాగే షుగర్ తక్కువ ఫ్రూట్ ఏంటంటే కీరా. 100 గ్రాముల కీరాలు కేవలం 1 గ్రామ్ షుగర్ మాత్రమే ఉంటుంది. అలాగే యాంటీ ఆక్సిడెంట్లు ఎక్కువగా ఉండే ఫ్రూట్
ప్రామోగ్రనేట్. అలాగే యాంటీ ఆక్సిడెంట్ తక్కువగా ఉండే ఫ్రూట్ బనానా. అలాగే విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫ్రూట్ ఏంటంటే మాక్సిమం సిట్రిక్ ఫ్రూట్సే కదా, ఆరెంజో లెమనో అనుకుంటాం, కానీ అస్సలు కాదు. విటమిన్ సి ఎక్కువగా ఉండే ఫ్రూట్ తియ్యగా ఉండే మామిడి పండు. అలాగే విటమిన్ సి తక్కువగా ఉండే ఫ్రూట్ యాపిల్. మనలో చాలా మంది బిర్యానీ తినేటప్పుడు లేదా బిర్యానీ తినేసిన తర్వాత థమ్స్అప్ తాగుతూ ఉంటారు. ఎందుకంటే బిర్యానీ తింటూ అలా థమ్స్అప్ తాగుతుంటే ఆ కిక్కే వేరు, మస్తు మజా వస్తుంది. కానీ నిజం చెప్పాలంటే బిర్యానీతో పాటు థమ్స్అప్ తినడం అనేది చాలా ప్రమాదకరం. బిర్యానీ తినేటప్పుడు థమ్స్అపే కాదు, ఎటువంటి కార్బోనేటెడ్ సాఫ్ట్ డ్రింక్స్ అనేది తాగకూడదు. ఒకవేళ అలా తాగితే మనలో డైజెస్టివ్ ప్రాబ్లమ్స్, డయాబెటిక్స్ మరియు హార్ట్కి సంబంధించే ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంది. మనలో చాలా మంది బిర్యానీ తిన్న తర్వాత లేదా ఏదైనా హెవీ మీల్ తిన్న తర్వాత థమ్స్అప్ తాగడానికి ఇష్టపడతారు. అలా తాగడం వల్ల తొందరగా అరిగిపోతుంది అని భ్రమపడుతూ ఉంటారు, కానీ అది తప్పు. అలా చేయడం వల్ల మనకి చాలా రకాల హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. కావాలంటే బిర్యానీ తిన్న తర్వాత కొంచెంసేపటికి బటర్ మిల్క్ కానీ, నిమ్మరసం కానీ లేదా ఏదైనా ఫ్రూట్ జ్యూస్ తాగితే అది మీ బాడీకి కూడా చాలా మంచిది. ఇండియాలో నార్మల్గా మనం చేసే పనులే ఒకవేళ మనం ఇతర దేశంలో ఉన్నప్పుడు చేస్తే ఖచ్చితంగా దాన్ని క్రైమ్గా భావించి మనల్ని జైల్లో వేస్తారు. ఒకవేళ మీరు స్వీడన్ వెళ్ళినప్పుడు వేరే వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు పెయింటింగ్ వేస్తే మిమ్మల్ని తీసుకెళ్లి జైల్లో పెట్టేస్తారు. మన ఇండియాలో గాసిప్స్, రూమర్స్ అనేవి ఎక్కువగా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి. అదే మీరు చైనా వెళ్ళి అలాంటి రూమర్స్ స్ప్రెడ్ చేసినట్లయితే దాన్ని ఇల్లీగల్గా భావిస్తారు. దానికి జుర్మానాగా మిమ్మల్ని బొక్కలో తోస్తారు. అలా రూమర్స్ ని స్ప్రెడ్ చేస్తే జపాన్ దేశం 3 సంవత్సరాల వరకు జైలు శిక్షను విధిస్తుంది. ఈ ఫ్యాక్ట్ కొంచెం వెరైటీగా ఉంటుంది. జపాన్ దేశంలో ఉత్తరాలను వేసే మెయిల్ బాక్స్ లో కనుక మీరు ఐస్ క్రీమ్ తీసుకెళ్లి పెట్టినట్లయితే మీకు 4 లక్షల ఫైన్ తో పాటు 5 సంవత్సరాల జైలు శిక్ష కూడా విధిస్తారు. ఎందుకంటే జపాన్ దేశంలో ఉత్తరాలని పంపించుకునే మెయిల్ సిస్టమ్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. అలా ఐస్ క్రీమ్లు పెట్టడం వల్ల ఉత్తరాలు తడిసిపోయి ఇన్ఫర్మేషన్ పాడైపోతుందని అంత కఠినమైన శిక్షను విధిస్తారు. ఫ్లోరిడాలో గాడిదని తీసుకెళ్లి బాత్ టబ్ లో పెట్టినట్లయితే మీకు జైలు శిక్షను విధిస్తారు. అదేంటి, ఇండియాలో బాత్ టబ్ లో మేమే పడుకోలేదు, గాడిదలు తీసుకెళ్లి ఎక్కడ పెట్టాలి అని అనుకుంటున్నారు కదా, కానీ ఆ దేశంలో అది రూల్. కాలిఫోర్నియా దేశంలో ఆదివారాలు మీరు ఎలిఫెంట్లతో నడవకూడదు. సో ఈసారి మీరు ఎప్పుడైనా కాలిఫోర్నియా వెళ్ళినప్పుడు మార్కెట్లో మీ గర్ల్ ఫ్రెండ్ తో మాత్రం అస్సలు నడవకండి. ఇరాన్ దేశంలో రైల్వే ట్రాక్స్ మీద సాల్ట్ అనేది చల్లకూడదు. ఒకవేళ అలా చల్లినట్లయితే ఏకంగా మరణ శిక్ష విధిస్తారు. ఏంటి, సాల్ట్ చల్లితే ట్రైన్ ఏమైనా పట్టాలతో పడిపోతుందా ఊరి శిక్ష చేయడానికి అనుకుంటున్నారా? కానీ ఆ దేశం యొక్క రూల్స్ అలాగే ఉన్నాయి. మలేషియా దేశంలో రెయిన్బో కలర్ వాచ్ ని ధరించకూడదు. ఒకవేళ అలా ధరించినట్లయితే 3 సంవత్సరాల జైలు శిక్షను విధిస్తారు. ఇండియాలో ఒక రిచెస్ట్ రెస్టారెంట్ ఉంది. ఆ రెస్టారెంట్ లో కేవలం రోజుకి 48 మెంబర్స్ కి మాత్రమే సర్వ్ చేస్తుంది. కానీ ఆ 48 మంది నుంచి 20 కోట్ల రెవెన్యూని ఎర్న్ చేస్తుంది. ఏంటి, 48 మందికి ఫుడ్ పెడితే 20 కోట్లు వసూలు చేస్తుందా అని షాక్ అవుతున్నారు. ఆ రెస్టారెంట్ పేరే ఇండియాలోనే వన్ ఆఫ్ ది ఫైనెస్ట్ రెస్టారెంట్ అయిన మాస్క్ రెస్టారెంట్. ఆ రెస్టారెంట్ లో వీక్ కి కేవలం 2 స్లాట్లే ఉంటాయి. అది కూడా కేవలం సండే లంచ్ 12:30 నుండి 2:30 వరకు. అలాగే ఆ సెషన్ లో కేవలం 48 మందికే ఫుడ్ ని సర్వ్ చేస్తారు. అంటే ఇయర్లీ దాదాపు 18,000 కస్టమర్స్ కి ఫుడ్ ని సర్వ్ చేస్తుంది. ఆ 18,000 కస్టమర్స్ నుంచే ఆ రెస్టారెంట్ 20 crores రెవెన్యూని జనరేట్ చేస్తుంది. అంటే ప్రతి కస్టమర్ అక్కడ మీల్ తినడానికి 11,000 రూపాయలకి పైనే ఖర్చు పెడతారు. మరొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ రెస్టారెంట్ లో కేవలం ఒక్క ఐటమ్ మాత్రమే సర్వ్ చేస్తారు. ఆ ఒక్క మీల్లోనే 10 course టేకింగ్ మీల్ ఉంటుంది మరియు దాని యొక్క ఛార్జ్ 6,000 రూపీస్. దాంతోపాటు కాక్టైల్ వైన్ తీసుకుంటే వాటికి ఎక్స్ట్రా ఛార్జెస్ ఉంటాయి. దానివల్ల ఆ రెస్టారెంట్ వరల్డ్ లోనే టాప్ 78th రెస్టారెంట్ గా కూడా పేరు సంపాదించింది. ఇక్కడ కనపడుతున్న వ్యక్తి ప్రపంచంలోనే మోస్ట్ లక్కీయెస్ట్ మ్యాన్. ఇతని పేరు ఫ్రాన్స్ ఎలాక్. 1962 సంవత్సరంలో ఇతను ప్రయాణిస్తున్న ట్రైన్ పట్టాలు తప్పి ఐసీ రివర్ లోకి పడిపోయింది. ఆ యాక్సిడెంట్ లో దాదాపు 17 మంది చనిపోయారు. కానీ ఈ ఫ్రాన్స్ ఎలాక్ మాత్రం తన చెయ్యి విరిగినప్పటికీ సింగిల్ ఆర్మ్ తో స్విమ్ చేసుకుంటూ ఆ నీటిలోంచి బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత సంవత్సరానికి అతను ఫస్ట్ టైం ఫ్లైట్ ఎక్కినప్పుడు ఆ ఫ్లైట్ డోర్ మాల్ ఫంక్షన్ అయ్యి అతను ఫ్లైట్ నుండి బయటకు పడిపోయాడు. అండ్ లక్కీగా అతను ఫ్లైట్ నుండి పడినా సరే కరెక్ట్ గా వచ్చి గడ్డివామ్ మీద పడ్డాడు. దానివల్ల అతనికి ఏమీ జరగలేదు. ఆ తర్వాత అతను 2 సార్లు బస్ యాక్సిడెంట్లకి గురయ్యాడు. అప్పుడు కూడా అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అంతేకాకుండా అతను ప్రయాణిస్తున్న కారు 2 సార్లు ఫైర్ యాక్సిడెంట్ కి గురైనా గానీ అతను ప్రాణాలతో బయటపడ్డాడు. అన్నిసార్లు ప్రాణాలతో బయటపడిన అతను 2003లో 1 మిలియన్ లాటరీని గెలుచుకున్నాడు. బహుశా ఆ లాటరీని గెలుచుకోవడానికే అతనికి ఈ భూమి మీద ఇంకా నూకలు మిగిలిన్నాయేమో. మరి అతని లక్కో అతనితో పాటు ప్రయాణించిన వారి బ్యాడ్ లక్కో తెలియదు కానీ అందరూ చచ్చిపోయినా గానీ ఇతను మాత్రం ఆ లాటరీ కోసం బతికి బయటపడ్డాడు. మెక్సికోలో ఒక చిన్న టౌన్ ఉంది. ఆ టౌన్ ను ప్రపంచంలోనే లార్జెస్ట్ కన్జ్యూమర్ ఆఫ్ కోకోకోలాగా చెప్పుకుంటారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే ఆ నగరంలో ఎక్కువగా కోకోకోలాని కన్జ్యూమ్ చేయడం వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు కూడా. ఆ టౌన్ లో ఉన్న ప్రతి ఒక్కరు రోజు కనీసం 2 లీటర్ల కోకోకోలాని తాగేస్తారు. ఇది యావరేజ్ గా చూసుకుంటే యుఎస్ కన్నా 5 times ఎక్కువ. ఆ కోకోకోలాని ఎక్కువగా కన్జ్యూమ్ చేయడం వల్ల ఆ టౌన్ లో క్లీన్ డ్రింకింగ్ వాటర్ కూడా వారికి దొరకదు. ఆ టౌన్ పేరు చాపస్. 1994 సంవత్సరంలో కోకోకోలా ఒక ఫ్యాక్టరీని ఆ టౌన్ కి దగ్గరలో నిర్మించింది. అప్పటి నుండి ఆ ప్లాంట్ కొన్ని మిలియన్ లీటర్స్ ఆఫ్ బ్రౌన్ వాటర్ ని
కన్జ్యూమ్ చేస్తుంది. అంతేకాకుండా ఆ ఏరియాలో స్వేజ్ సిస్టమ్ కానీ స్వేజ్ ప్లాంట్ కూడా లేదు. దానివల్ల గార్బేజ్ మొత్తం ఆ రివర్స్ లోనే డంప్ చేయాల్సి వస్తుంది. సో దానివల్ల అక్కడ ఉండే వారికి డ్రింకింగ్ వాటర్ అనేది ఎక్కువగా దొరకదు. దాని కారణంగానే కోకోకోలాని ఎక్కువగా కొనుక్కొని తాగుతూ ఉంటారు. సో ఆల్టర్నేటివ్ గా వాటర్ కి బదులు కోకోకోలానే వారు తాగడం వల్ల ఎక్కువ మంది చనిపోతున్నారు. 1982 సంవత్సరంలో ఒక అతను క్యాక్టస్ ట్రీని తన గన్తో ఫైర్ చేశాడు. ఆ సీను ఆరిజోనా డెజర్ట్ లో జరిగింది. అయితే ఆ యాక్టివిటీని అతను సరదాగా చేసినప్పటికీ అలా కాల్చినప్పుడు ఆ క్యాక్టస్ ట్రీ మొత్తానికి క్రాక్స్ రావడం ఫామ్ అయింది. ఆ క్యాక్టస్ అనేది సుమారు ఒక 20 అడుగుల పొడవు ఉంటుంది మరియు కొన్ని వేల పౌండ్ల వెయిట్ ఉంటుంది. సో ఆ క్రాక్ అయిన క్యాక్టస్ యొక్క మ్యాసివ్ పార్ట్ వచ్చి సడన్ గా అతని మీద పడింది. దానివల్ల దాని యొక్క వెయిట్ మరియు ఇంపాక్ట్ ని తట్టుకోలేక అతను అక్కడే చనిపోవడం జరిగింది. అందుకే పెద్దలు అంటూ ఉంటారు, చెట్లను నరకొద్దు అని. మొక్కే కదా అని పీకాడు, పైకి పోయాడు. ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ జరిగినప్పుడు ఇండియా యొక్క 1/3 ఆర్మీ పాకిస్తాన్కి వెళ్ళిపోయింది. మరియు ఓవరాల్ రిసోర్సెస్ లో 17% పాకిస్తాన్కి ఇవ్వడం జరిగింది. అప్పటికి మన ఇండియాలో 921 ఇండస్ట్రీస్ మాత్రమే ఉండేవి. అందులో 34 పాకిస్తాన్లో లొకేట్ అయి ఉన్నాయి. అయితే అప్పటికి ఆర్మీ యొక్క సెంట్రల్ బ్యాంక్స్ పాకిస్తాన్లో కూడా ఉన్నాయి, అలాగే కొన్ని ఇండియాలో కూడా ఉన్నాయి. కానీ కంట్రోల్ మొత్తం ఇండియా చేతిలోనే ఉండేవి. ఇండియా పాకిస్తాన్ పార్టీషన్ అయినప్పటికీ ఇండియా వద్ద క్యాష్ బ్యాలెన్స్ 400 కోట్లు మాత్రమే. ఆ పార్టీషన్ తర్వాత అందులోంచి 75 కోట్లు పాకిస్తాన్కి ఇవ్వాలని ఒక అగ్రిమెంట్ చేసుకున్నారు. అందులో 20 crores వరకు 15th August 1947 నాడు ఇచ్చేయడం జరిగింది. మిగతా 55 కోట్లు ఏవైతే ఉన్నాయో అది నెహ్రూ గారు మరియు పటేల్ గారు ఆ 55 కోట్లతో పాకిస్తాన్కి ఆర్మరీ కొని దాన్ని అలాగే హోల్డ్ చేసి ఉంచారు. అప్పట్లో ఇండియా యొక్క లీడర్షిప్ పాకిస్తాన్ కన్నా చాలా స్ట్రాంగ్గా ఉండేది. ఇండియాలో నెహ్రూ గారు, పటేల్ గారు మరియు గాంధీ గారు లాంటి స్ట్రాంగ్ లీడర్స్ ఉండేవారు. కానీ పాకిస్తాన్లో అప్పటి మొహమ్మద్ అలీ జిన్నా తప్ప ఎవరు స్ట్రాంగ్ లీడర్స్ ఉండేవారు కాదు. అంతేకాకుండా పాకిస్తాన్కి ప్రథమ పురుషుడిగా కూడా ఈ మొహమ్మద్ అలీ జిన్నా అని చెప్పుకుంటారు. ఇండియా పాకిస్తాన్ విభజించబడిన తర్వాత ఇండియాకి ప్రధానమంత్రి నెహ్రూ అయితే పాకిస్తాన్కి ప్రధానమంత్రి మొహమ్మద్ అలీ జిన్నా అయ్యాడు. నిజం చెప్పాలంటే పాకిస్తాన్కి ప్రథమ పురుషుడిగా చెప్పుకునే ఈ మొహమ్మద్ అలీ జిన్నా ముస్లిమే కాదు, అతను ఒక బ్రాహ్మణ్ ఫ్యామిలీకి చెందినవాడు. మొహమ్మద్ అలీ జిన్నా యొక్క తాత పేరు పుంజాలాల్ టక్కర్. వాళ్ళు గుజరాత్లో చేపల వ్యాపారం చేసేవారు. బ్రాహ్మణ కులంలో పుట్టి చేపల వ్యాపారం చేయకూడదని వారి మీద ఆంక్షలు విధిస్తే అప్పటికే ఇండియా పాకిస్తాన్ ఒకే భాగంలో ఉండేది కాబట్టి కరాచీకి మైగ్రేట్ అయిపోయి అక్కడ చేపల వ్యాపారం మొదలుపెట్టారు. అలా కరాచీకి వెళ్ళిన తర్వాత మొహమ్మద్ అలీ జిన్నా యొక్క ఫాదర్ ఇస్లాంలోకి మారిపోయాడు. కానీ మొహమ్మద్ అలీ జిన్నా ఒకప్పుడు పాకిస్తాన్లోనే ఒక పవర్ఫుల్ లీడర్గా చెప్పుకునేవారు. కానీ జిన్నా తదనంతరం ఇప్పటి వరకు జిన్నా అంత పవర్ఫుల్ లీడర్ పాకిస్తాన్కి రాలేదు. పాకిస్తాన్కి ఇండిపెండెన్స్ వచ్చిన తర్వాత నుండి ఇప్పటికీ 28 మంది ప్రైమ్ మినిస్టర్లు మారారు. ఆసక్తికరమైన విషయం ఏంటంటే అందులో ఒక్కరు కూడా 5 years ఫుల్ టర్మ్ని కంప్లీట్ చేయలేకపోయారు. ఇప్పుడైతే గ్యాస్లు వచ్చేసాయి, కానీ ఒకప్పుడు పొయ్యిలు వెలిగించుకోవడానికి కిరసనాలు వాడేవారు. కిరసనాలు బ్లూ కలర్లో ఉంటుంది, చూడ్డానికి మొజిటో మాక్టైల్లా ఉంటుంది, కానీ అది తాగాలని ఎవరు అనుకోవచ్చు. 2003 వరల్డ్ కప్ సమయంలో పెప్సీ అనేది క్రికెట్ మొత్తానికి అఫీషియల్ డ్రింక్ స్పాన్సర్గా ఉంది. ఇండియాలో క్రికెట్ మీద ఉన్న అబ్సెషన్ క్యాచ్ చేసుకునేందుకు పెప్సీ అఫీషియల్ స్పాన్సర్గా మారి ఇరు దేశాల్లో యాడ్స్ని ప్రమోట్ చేయడం మొదలుపెట్టింది. సో ఇండియన్ టీంని సపోర్ట్ చేసే విధంగా మరియు ఇండియన్ ఆడియన్స్ని గ్రాప్ చేసుకునే విధంగా పెప్సీ బ్లూ అనే ఒక ఫ్లేవర్ని లాంచ్ చేసింది. అంటే మన ఇండియన్ జెర్సీ బ్లూ కలర్లో ఉంటుంది కదా, మన ఇండియన్స్ని ఎక్కువగా అట్రాక్ట్ చేసుకునే విధంగా ఈ ప్రమోషన్ క్యాంపెయిన్ని స్టార్ట్ చేశారు. కొన్ని యాడ్స్లో క్రికెటర్స్తో పాటు బాలీవుడ్ యాక్టర్ అయిన షారుఖ్ ఖాన్ని కూడా అడ్వర్టైజ్మెంట్కి ఉపయోగించుకుంది. వాస్తవానికి అది ఎంతో సక్సెస్ అయినప్పటికీ ఆ హైప్ ఎంతో కాలం నిలబడలేదు. వరల్డ్ కప్ అయిపోయిన తర్వాత ఆ పెప్సీ బ్లూ యొక్క సేల్స్ తగ్గిపోతూ వచ్చాయి. ఎందుకంటే చాలామంది ఇండియన్స్ ఆ డ్రింక్ కిరోసిన్ కలర్లో ఉందని తాగడం మానేశారు. అండ్ మీడియా కూడా దాన్ని ఒక ఫ్లాప్ ప్రోడక్ట్లా చూపించడంతో ఆ ప్రోడక్ట్ ఫ్లాప్ అయింది. ఇక ఆ దెబ్బకి పెప్సీ బ్లూ అనే ఫ్లేవర్ని ఆపేసింది. ఒక చీమ తనను తాను కాపాడుకోవడం కోసం ఏం చేస్తుందో తెలుసా? మనందరికీ తెలిసి చీమలు దాని యొక్క బాడీ అనేది స్పెషలైజ్డ్ గ్లాండ్స్తో తయారు చేయబడింది. ఈ గ్లాండ్స్ అనేవి టాక్సిక్ స్టిక్కీ సబ్స్టెన్స్తో చేయబడి ఉంటాయి. చీమను ఎవరైనా అటాక్ చేసినప్పుడు అదేం చేస్తుందంటే దాని యొక్క అబ్డామినల్ మజిల్స్ని టైట్ చేస్తుంది. ఎంత టైట్ చేస్తుందంటే దానివల్ల దాని బాడీ మొత్తం ఎక్స్ప్లోడ్ అయ్యి ఆ టాక్సిక్ స్టిక్కీ సబ్స్టెన్స్ ఏదైతే ఉందో అది మొత్తం బయటికి రిలీజ్ చేస్తుంది. ఆ లిక్విడ్ ఎంత డేంజరస్ అంటే ఆపోజిట్లో ఉన్న ఎనిమిని ఇమ్మొబిలైజ్ చేసి చంపేస్తుంది కూడా. అయితే అది మనుషుల మీద వర్క్ చేయదు, కానీ దానికి ఆపోజిట్లో ఉండే కీటకాల మీద అయితే బాగా వర్క్ చేస్తుంది. అలా చేయడం వల్ల ఆబ్వియస్లీ ఆ లిక్విడ్ రిలీజ్ చేసిన చీమ కూడా చనిపోతుంది. యాంట్స్కి ప్రమాదం వచ్చినప్పుడు తన యొక్క ఫ్యామిలీ మెంబర్స్, ఫ్రెండ్స్ని సేవ్ చేయడం కోసం ఒక చీమ ఇలా సాక్రిఫైస్ చేస్తుంది. ఈ ఫోటోలో కనిపిస్తున్న వ్యక్తి పేరు విలియం జేమ్స్ సిడీస్. 1898లో పుట్టిన ఇతనికి ఈ వరల్డ్లోనే హైయెస్ట్ ఐక్యూ ఉందంట. ఆ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళతో పోలిస్తే అతను చాలా ఎక్స్ట్రాడినరీగా ఉండేవాడు. కేవలం 2 ఏళ్లకే అతను చదవడం నేర్చుకున్నాడు మరియు 6 ఏళ్లకే ఇతనికి మల్టిపుల్ లాంగ్వేజెస్ని చదవడం మరియు రాయడం వచ్చేసింది. అతనికి 11 ఏళ్ల వయసు ఉన్నప్పుడే హార్వర్డ్ యూనివర్సిటీకి అటెండ్ అయ్యి ఒక లెక్చర్ కూడా ఇచ్చాడు. ఆ లెక్చర్ కూడా 4 డైమెన్షనల్ బాడీ మీద ఇవ్వడం జరిగింది. ఆ లెక్చర్ వినడానికి మ్యాథమెటికల్ మేనేజ్మెంట్ మొత్తం
అటెండ్ అయ్యారు. ఇంత ఇంటెలిజెన్స్ ఉన్నప్పటికీ సైడిస్ మాత్రం ఒక నార్మల్ లైఫ్ ని జీవిస్తూ ఉండేవాడు. అతని ఫైనాన్షియల్ స్టేటస్ ని బట్టి లో ప్రొఫైల్ జాబ్స్ ని చేస్తూ ఉండేవాడు. ఫేమ్ మరియు మనీకి దూరంగా చాలా సింపుల్ లైఫ్ ని లీడ్ చేస్తూ ఉండేవాడు. సైడిస్ యొక్క ఐక్యూ లెవెల్ 250 నుండి 300 వరకు ఉండేది. అది ఎంత ఎక్కువ అంటే వరల్డ్ ఫేమస్ సైంటిస్ట్ అయిన ఆల్బర్ట్ ఐన్స్టీన్ యొక్క ఐక్యూఏ 160 ఉంది. అతనికి డబల్. దీన్ని బట్టి ఆల్బర్ట్ ఐన్స్టీన్ కన్నా ఈ వ్యక్తి ఎంత ఇంటెలిజెంటో మీరే ఊహించుకోండి. ఇండియాకి చెందిన 22 ఏళ్ల అమ్మాయి ఒక డివైస్ ని కనిపెట్టింది. దాని పేరు పోర్టబుల్ ఇన్సులిన్ డివైస్. దాన్ని తయారు చేయడం వల్ల మోస్ట్ ప్రెస్టీజియస్ టైసన్ అవార్డుని ఆమె గెలుచుకుంది. ఆమె పేరే కోమల్ పాండా. నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ డిజైన్ హర్యానాకి చెందిన ఈమె పోర్టబుల్ ఇన్సులిన్ కూలింగ్ డివైస్ కనిపెట్టింది. అసలు ఈ డివైస్ దేనికి ఉపయోగపడుతుందంటే, మనందరికీ తెలిసిందే మన ఇండియాలో కొన్ని కోట్ల మంది డయాబెటీస్ తో బాధపడుతున్నారని. అండ్ వాళ్ళు చాలా మంది ఇన్సులిన్ ని తీసుకోవాల్సి ఉంటుంది. జనరల్ గా ఆ ఇన్సులిన్ మెడిసిన్ ని 2 degrees నుంచి 8 degrees కూలింగ్ లోనే స్టోర్ చేయాల్సి ఉంటుంది. లేదంటే దాని యొక్క ఎఫెక్టివ్నెస్ తగ్గిపోతూ ఉంటుంది. కోమల్ యొక్క ఫాదర్ కూడా ఒక డయాబెటీస్ పేషెంట్. దాని కారణంగా ప్రతిరోజు అతను ఇంటికి తొందరగా వచ్చి ఆయన ఫ్రిడ్జ్ లోంచి ఆ ఇన్సులిన్ తీసుకొని ఇంజెక్ట్ చేసుకునేవాడు. అది చూసిన ఆమె తండ్రి యొక్క కష్టాన్ని తగ్గించాలని అడ్వాన్స్ టెక్నాలజీని ఉపయోగించి ఒక పోర్టబుల్ కూలింగ్ ఇన్సులిన్ మిషన్ ని తయారు చేసింది. అది చూడడానికి ఒక పవర్ బ్యాంక్ లానే ఉంటుంది. అలా కూలింగ్ ఉండడం వల్ల ఇన్సులిన్ ని ఎక్కడ పడితే అక్కడ క్యారీ చేయొచ్చు. దీని ప్రొడక్షన్ ని కనుక స్కేలప్ చేయగలిగితే ఇండియాలోనే కాదు ప్రపంచంలోనే ఇది ఒక రెవల్యూషనరీ ఐటమ్ గా మారుతుంది. చూసారు కదా, మీరు ఇదివరకు ఎప్పుడు చూడండి కొన్ని అద్భుతమైన ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ గురించి మీకు తెలియని కొన్ని ఆసక్తికరమైన విషయాలు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని ఆసక్తికరమైన విషయాల గురించి తెలుసుకోవాలనుకుంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.